ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకెందుకు? శివాగ్ని ఏం చేసావు చెప్పు. చంపేశావా? పారుపేలా చేసావా లేకపోతే కిడ్నాప్ చేసి ఎక్కడన్నా దాచిపెట్టావా? ఏం చేసావు చెప్పా. అడుగుతాను కదా చెప్పు. ఏంటయ్యా వాగుతున్నా? చెప్పు. నువ్వే శివాని మాయం చేసావు. నువ్వే శివాగ్ని ఆ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయేలా చేస్తుంటావు. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? శివాగ్ని ఎక్కడికి వెళ్ళిందని ఏమైపోయిందని నన్ను అడుగుతున్నావేంటి? నీ జాతి మృగాలు అంత తొందరగా అంత సులువుగా ఎక్కడికి పారిపోవు. చచ్చేదాకనో జైలుకెళ్లేదాకనో వాళ్ల పాపం పండేదాకనో ఎదురు చూస్తూ ఉండాల్సిన చోటే ఉంటారు. అబద్ధం ఆడుకో. నువ్వే ఏదో చేస్తుంటావు. లేకపోతే ఆ శివాగ్ని ఇల్లెత్తిగా అమ్మేసుకుంటదే. పిచ్చి పట్టిందా? అనవసరంగా వాగుతావేంటి? శివాగ్ని దగ్గర బంగారం ఉంది, నీ మనవరాలుంది. నీలో ఇంకా ఏ మూలైనా మానవత్వం అన్నది మిగిలుంటే ఆ పసిదాన్ని ఆ శివాగ్ని చెర నుంచి విడిపించడానికి ఏ కాస్తైనా ప్రయత్నం చెయ్యి. లేదంటే నీ చావు నువ్వు చావు. ఏంటే అందరూ చావు 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 అంటూ చావు పాట పడుతున్నారు? మీరే చావండి. కట్ట కడుగుని అందరూ చావండి. ఇన్నాళ్ళు మీ అందరినీ కంటికి రెప్పలా చూసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. తల పలగొడతాను. వెళ్ళా. వీడికి మాటలెందుకురా? నెట్టేసేయండి బయటికి. నడు బయటికి. నడు నడు బయటికి. నేనే లేకపోతే మీరు ముష్టెత్తుకు మదుగుతారే. ఆ బతుకు కూడా చాలా గౌరవంగా ఉంటుందిరా. నీ భారీగా బతకడం కన్నా బిచ్చగత్తిలా బతకడమే గౌరవం. నా బిడ్డల్ని నేను ఎలాగైనా పోషించుకుంటాను. నువ్వు మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టావంటే మాత్రం తల నరికి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. ఏమనుకున్నావు? పద, నడు. వాటి నుంచి మన ఇంట్లోనే కాదు, మన జీవితంలోనే డేవిడ్ అనేవాడు లేడు. రండి, కడుపు నిండా తృప్తిగా అందరికీ అన్నం తినిపిస్తాను. దరిద్రం వదిలిపోయిందని నిశ్చింతగా తినండి. రండి. బా ఏంటండి? ఒక్కసారి చూడు.
అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అమ్మాజీ. అబ్బాయి ఇష్టాలేంటో కనుక్కుని మన మహాలక్ష్మి ఇష్టాలతో మ్యాచ్ అవుతాయి లేదో తెలుసుకుందాం. నిజమేనండి, పదండి కనుక్కుందాం. ఏమే ఈరోజు ఏం కూర? కాకరకాయ వేపేసి. ఆపే! కాకరకాయ ఏవేపేసి నా ప్రాణం లేపేసి నీకిష్టమైన కూరలని వండుకుని తిందామనుకున్నావా? ఉన్నది కాకరకాయలే, తింటే తినండి లేకపోతే లేదు. ఏనన్నా, నువ్వు కాకరకాయ వేపుడు తింటావుగా? మీ ఇంటి మీద పడి తింటున్నాను. పైనుంచి ఇది తినను అది తినను అని రూల్స్ పెట్టుకుంటే ఎట్లా ఆంటీ? తింటాలే అమ్మాజీ ఆంటీ. పాపం ఎంత మాట అన్నాడే, గుండెల్లో గుండు పిన్నుతో గుచ్చినట్టుంది. ఇదిగో అమ్మాజీ, ఇక నుంచి నువ్వేది చేసినా ఏది కొన్నా అబ్బాయి ఇష్టాలేంటో కనుక్కుని మరీ చేయాల్సిందే. అలాగేనండి, మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీరెలా చెప్తే అలాగే. పండేవనా కోసేవనా? నువ్వే పండు తింటావు? నీకు అసలు ఏ పండు అంటే ఇష్టం? నాకు చింతపండు అంటే ఇష్టం. చింతపండా? వీడి తలపండు. ఛీ, వీడి టేస్ట్. అబ్బే, నాకు మ్యాచ్ కాడు నాన్నజీ. ఆపు, నువ్వు ఆపు. బాబు, మరీ చింతపండు ఇష్టపడ్డవేంటి బాబు? చింతపండు ఎందులో వేసినా ఇష్టమే అమ్మాజీ ఆంటీ. పప్పులో చింతపండు, చారులో చింతపండు, పులిహోరలో చింతపండు. సరే 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 బాబు, ఈ నెల నుంచి సరుకుల్లో చింతపండు ఓ 2 కేజీలు ఎక్కువ తేవాలి. దిగులేని రామకృష్ణ గారు, రాసుకోండి. బాబు, రేపు పండగ వస్తుంది బాబు. నీకో షర్టు కొందామనుకుంటున్నాను. ఏ రంగంటే ఇష్టం నాన్న? నా ఒంటి రంగు. ఏంటి? నా ఒంటి రంగు అంటేనే నాకు ఇష్టం. దిగులేను అంకుల్. ఆపు, నువ్వు ఆపు. నిన్ను ఆపమన్నానా? కాకి రంగు. ఈ మియాపూర్ మహాలక్ష్మికి కాకి రంగంటేనే ఇష్టం. అబ్బే, వీడు నాకు వర్కౌట్ కాడమ్మాజీ. కాకిరంగు ఎలా ఉంటుందంటావు? కాకిరంగా అంటే బ్లాకా? అయ్యో, కావంటుంది. ఆ కాకి కాదు బాబు. కాకి పోలీస్ యూనిఫామ్ ఉంటుంది, మా మహాలక్ష్మి వేసుకుంటుంది. ఆ కాకి రంగు. ఓహో, అది పోలీసులకే బాగుంటుంది అంకుల్. మనం కాకి కలర్ వేస్తే స్కూల్లో ప్యూన్ అనుకుంటారు. ఆత్మనా, నీకోసారి చెప్తే అర్థం కాదా? ఇక నిన్ను లేకు, దిగు, పడుకో. నువ్వు ఆ మూల కూర్చుని పడుకో. వెళ్ళు. అసలే మ్యాచ్ కాక మేం చూస్తుంటే. మ్యాచా? మ్యాచ్ ఏంటి దిగులేను అంకుల్? మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ నాన్న. మళ్ళీ వరల్డ్ కప్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడు దాకా మ్యాచ్ బాక్స్ లో పుల్లలు గీసుకుంటూ కూర్చోవాలి కదా అన్నాను. ఏంటో అప్పుడప్పుడు మహాలక్ష్మి నన్ను ఏదో పనిష్మెంట్ జోన్లో పడేసిందేమో అనే డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మాజీ ఆంటీ, దిగులేను అంకుల్ ఎదురు ఏంటేటో మాట్లాడతారు. బాబు మూడు బాగోలేనట్టుంది. ఈ టైంలో కాస్త వదిలేద్దాం, సరేనా?
వెళ్ళాలా? ఉండాలా? పాడాలా? ఓడాలా? గెలవాలి. విడవాలా? రావాలా? పోవాలా? వస్తాను. వెళ్తాను. వస్తానంటుంటే, రమ్మంటుంటే, ఆగమంటుంటే, ఎందుకంటుంటే, ముద్దుకంటుంటే, లేటు, హాట్, చో స్వీట్, నాటు, కేటు, ఎటు, గేటు, అలక, నలక, ఇసుక, కనుక, కలక, పడక, గడప, ఆచరణాత్మకం, కవితాత్మకం, సృజనాత్మకం, హింసాత్మకం, ప్రేమాత్మకం, ప్రణయాత్మకం, పల్లవి, ఏం చేస్తున్నావు? ఎగ్ దోశ ఇస్తున్నా. నీకు కావాలా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా? అంతేగా. సర్లే గాని ఏదైనా మంచి పాట పాడు పల్లవి. నువ్వు రాత్రి పాడిన బ్రీత్లెస్ పాటను మా అక్క ఫోన్లో రికార్డ్ చేసుకొచ్చింది. అది వింటూ లిరిక్స్ రాసి పెట్టవా? నేను అదే పాట పాడతాను. సరే. పెట్టు. ఆపే ప్లీజ్, ఆపే. ఏమైంది? అతను పాడిన పాట అతనే విని ఇలా అయిపోయాడక్క. ఓ అదా, ఇతనికేదో గతం ఉంది. అది గుర్తుకు రావడం లేదు గాని వెంటాడుతోంది. ప్రణయ్, బయటికి వెళ్దాం రా. ఎక్కడికి? గతంలోకి.
ఎక్కడికి? చెప్తాన్రా. ఏంటమ్మా ఇదంతా? దరిద్రాన్ని పారదోలుతున్నాను. సాతాను పీడ విరగడైంది కదా. ఇదేంటి? ఇది పరిశుద్ధ జలం. దీంతో ఇంటిని శుద్ధి చేస్తున్నాను. ఏ మూల కూడా ఆ తాగుబోతు తాలూకు వాసనలు ఉండకూడదని చర్చి నుంచి హోలీ వాటర్ తెప్పించాను. నాన్న వెళ్ళిపోయినందుకు నీకు బాధగా లేదా? భలే దానివే. అలాంటి వాడిని వెళ్ళగొడితే ఎవరికుంటుంది బాధ? అక్క, ఏంటవి? పనికిరాని బుక్స్ బయటపడేద్దామని. పండు, ఇన్ని దండలు ఎక్కడివిరా? బయట ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడ మిగిలిపోతే తీసుకొచ్చాను. అక్క, ఏంటివి? అరే, ఈ ఫైల్ చాలా కాస్ట్లీగా ఉంది. ఇటివ్వు, నా సర్టిఫికేట్స్ పెట్టుకుంటానక్క. జరీనా, ఎన్ని రోజుల ఊరెళ్ళడం? సారీ మేడం, మా తాతయ్యకి సీరియస్గా ఉందని వెళ్తే చనిపోయాడు, అందుకే రావడం లేట్ అయింది. ఈసారిలాగే ఒక రోజు అని చెప్పి 4 రోజులు పోతే నువ్వు సీరియస్ అని మీ వాళ్ళకి ఫోన్ వెళ్తుంది. వాళ్ళొచ్చేలోపే ఈ జరీనా చచ్చిపోతుంది. బంగారానికి కేర్ టేకర్గా ఉండి చూసుకుంటావనే కదా నిన్ను పెట్టుకుంది.
వెళ్ళి దాన్ని జాగ్రత్తగా చూసుకో. గంజి మావయ్య వస్తానని ఫోన్ చేశాడు. ఓకే మేడం. అది నా బొమ్మ గీసి దాని కింద శివాగ్ని డెవిల్ అని రాసింది. దానిలో ఆ కసిని పోగొట్టి నేనంటే ప్రేమ పెరిగేటట్టు బ్రెయిన్ వాష్ చేయి. దాని ప్రేమ కోసం కాదు నా బాధ, నా సేఫ్టీ కోసం. ఓకే మేడం.